వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగతికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను నమస్కరించి, ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందుడిందు మూల కారణం వెవ్వడనాధి మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వానినాత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్, ఈశ్వరునే శరణంబు మేడెదన్. ఆది యోగి, ఆది గురువు, ఆది దైవం, ఆది పురుషుడు ఆ పరమేశ్వరుడు. శ్మశానవాసి, ఏనుగు చర్మం, పులి చర్మం ధరించి శరీరమంతా శవాలను కాల్చి బూడిద చేసిన భస్మాన్ని శరీరమంతా పూసుకొని అత్యంత ప్రమాదకరమైనటువంటి కోడె నాగును మెడలో ధరించి శరీరమంతా తేళ్ళు, మండ్రగబ్బలు లాంటి విషకీటకాలు ప్రాకుతుండగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అరమోడ్పు కళ్ళతో ఆ పార్వతి వైపు చూస్తూ సకల లోకాలకు అధిపతి అయినటువంటి ఆ కైలాసపతి, కైలాసనాథుడు కరుణామయుడు, దయాళువు. శివం అంటే తెలుసా? శుభం. శంకర, కర, శంకర అంటే శుభములను కలిగించువాడు. శుభంకర, శుభములను కలిగించువాడు, చేకూర్చువాడు. ఈరోజు మహాశివరాత్రి. ఆ పరమేశ్వరుని చెంత వాసం ఉండేటువంటి, అంటే ఉపవాసం. ఉప అంటే సమీపములో, ఎవరికి సమీపములో? ఆ శివునికి సమీపములో ఉండి. వాసము అంటే భక్తితో పూజించుకోవడాన్నే ఉపవాసము అంటారు. ఆ పరమశివుని చెంత రాత్రి అంతా వసించాలంటే మనం మేల్కొని ఉండాలి, జాగృతితో ఉండాలి. శివకీర్తనలు పాడుతూ, శివకథలు వింటూ, శివమహిమలు తెలుసుకుంటూ, శివభక్తులను ఎలా పరమశివుడు ఆదుకుంటాడో మనము తెలుసుకున్నట్లయితే ఆ శివుడు మన వెంట ఎల్లవేళలా ఉంటాడు. మనల్ని కూడా, ఆయనకు భక్తులంటే అందరూ సమానమే. ఒక్క నిమిషము పూజించినా, 24 గంటలు పూజించినా, జీవితమంతా పూజించినా ఒక్కటే. మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మని ఆ పరమశివుని నామాన్ని ఓం నమః శివాయ, ఓం నమః
నమః శివాయ, శివాయ నమః, శివాయ నమః అనేటువంటి పంచాక్షరీ మంత్రాన్ని జపించుకుంటూ ఒక్కొక్క పంచాక్షరిలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరం యొక్క మహిమను తెలుసుకుంటూ లింగాష్టకం బిల్వాష్టకం పఠించుకుంటూ శివతత్వాన్ని శివ మహిమను తెలిపేటువంటి భక్త మార్కండేయుని కథను, అలాగే భక్తుల పాలిట కొంగు బంగారమై కేవలం భక్తితో తన లింగముపై, అంటే నిరాకారుడు నిరంజనుడు, ఏ రూపము ఏ ఆకారము లేదు, కేవలం ఒక గుండ్రని శూన్యంలోనే సర్వము ఉంది, అది తెలుసుకోవాలి. అతని శిరముపై రాగి చెంబు నీళ్లు పోసి బిల్వపత్రం ఒకటి అతని శిరము మీద పెట్టి భస్మధారిగా మార్చి మనము 2 చేతులు మోడ్చి సాష్టాంగపడి శివ, పరమశివ, పరమేశ్వర, శంభో శంకర, హరహర మహాదేవ అని మనము మనసారా పలికితే ప్రత్యక్షమై ఏమి కావాలి భక్త అడుగు, నీకేమి కావాలంటే అది సమకూర్చే బాధ్యత నాది. నిన్ను రక్షించుకునే కాపాడుకునే గురుతర బాధ్యత నా మీద పెట్టేశావు. నా మీద చెంబుడు నీళ్లు పోసి బిల్వపత్రాన్ని ఉంచినప్పుడే నీపై నాకు సర్వాధికారాలు వచ్చాయి. నీ మంచి చెడ్డలు చూసేటువంటి బాధ్యత నాకు ఇచ్చేశావు. ఇంకా నీవేమీ జంకకు, భయపడకు, నీకేమీ కాదు. ఆ యముని బారి నుండైనా నిన్ను రక్షించుకొని వస్తా. భయపడకు భక్త, భయపడకు అని భక్తుల పాలిట కామధేనువు వంటివాడు, కల్పవృక్షము వంటివాడు ఆ పరమశివుడు. అలాంటి శివుని ఈరోజు, ఈ మహాశివరాత్రి రోజు మనము చేతులారంగా పూజింపలేని, మనం ఆ చేతులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే ఆయన్ని పూజించడానికి. నోరారంగా అతని నామము పలక లేని, అంటే ఈ నోరిచ్చింది ఏది ఆయన పేరు పలకడానికే కానీ ఊరికే వదలడానికి కాదు. నీ మనస్సు ఏవేవో చెత్త కుప్ప కాదు, నీ మనస్సు పరిశుద్ధ ఆత్మలో ఆ శివ అనే 2 అక్షరాలు నింపుకుంటే నీ బాధ్యత, నీ సర్వస్వం ఆయనే తీసుకుంటాడు. అర్థమవుతూ ఉందా? ఆ ఉమాశంకరుల కృప ఉంటే మన జీవితం ధన్యము కాక ముక్తి మార్గములో పయనించి మోక్షాన్ని పొందక ఉండటం అసాధ్యము కాదు. కాబట్టి నేను ఈ వీడియోలో కోరేది ఒకటే, నీవు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, నీవెంతటి బిజీ వ్యక్తి అయినా, క్షణము కూడా నీకు తీరిక లేకపోయినా, శివ అని 2 అక్షరాలు పలికే తీరిక కూడా లేదా? ఒక్క క్షణములో శివ అనొచ్చు కదా. ఒక్కసారి ఆ నామాన్ని, ఆ 2 అక్షరాలను పలికితే తరించిపోతుంది నీ జీవితం. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని సిరి సంపదలు సమకూర్చుకున్నా
చివరికి మనము చేరేది ఆ శివుని పాదాల చెంతకు. కాబట్టి మానవ జన్మ అన్ని జన్మలలో ఉత్తమమైనది. ఎన్నో జన్మల అదృష్ట ఫలితమే మానవ జన్మ. దీన్ని ఆ పరమశివునికే అంకితం చేయాలి. మన జీవితాన్ని ఆ శివ పూజకే సమర్పించుకోవాలి, ఆత్మార్పణ చేసుకోవాలి. నీ భారాన్ని మొత్తం ఆయన మీదకే వదిలేయాలి. చేస్తారు కదా. కాబట్టి ఈరోజొక్కటి పూజ చేసి, ఈరోజొక్కటి దానాలు చేసి, రేపటి నుంచి పాపాలు చేస్తాం, మనుషుల రక్తం తాగుతామంటే ఒప్పుకోడు. శివునికి కోపం వచ్చిందా, ఆ 3వ కన్ను తెరిచాడా, ప్రళయమే. కాబట్టి ఎంత దయాళువో ఆ శంకరుడు, అంతటి కోపోద్రేకము ప్రళయ కాల రుద్రునిగా అవుతాడు. ఎంతటి వారినైనా క్షణకాలంలో భస్మం చేసి బూడిద చేస్తాడు. కాబట్టి శివునికి కోపం వచ్చే పనులు ఏవి చేయకండి. ఆ శివ కుటుంబం మీద ఆ పార్వతీ పరమేశ్వరుడు, ఆ సిద్ధి వినాయకుడు, ఆ కుమారస్వామి కుటుంబంలో అందరు సభ్యులను మనము ప్రతినిత్యము స్మరించుకోవాలి, పూజించుకోవాలి, ధరించుకోవాలి. శుభం భూయాత్. మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నీ పౌలి చంద్రశేఖర్ ఉంటాను మరి.